లేదా చూడాలి. మా అమ్మ మా బతుకు మా నాన్న కానీ నీ కూతురు ఇప్పుడు అలాంటి పొక్క నెత్తి నెలకి దింగేస్తా. 2006లో దేవదాస్తో ఎంట్రీ ఇచ్చిన రామ్ తన ఎనర్జీ, కామెడీ టైమింగ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్తో యూత్ ఫేవరెట్ అయిపోయాడు. రెడీ, కందిరీగా, పండగ చేసుకో, నేను, శైలజ, హెలో గురు, ప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు తన కెరియర్ని పీక్కి తీసుకెళ్లాయి. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ మ్యాసివ్ కంబ్యాక్గా నిలిచింది. అప్పుడు రామ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడని అందరికీ అనిపించింది, కానీ అక్కడే ప్రాబ్లం స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన రెడ్ యావరేజ్గా ఆడింది. తర్వాత ద వారియర్, స్కంద, డబుల్ స్మార్ట్ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే రామ్ ఒక ఫిక్స్డ్ మాస్ ఇమేజ్లో పడిపోయాడు. సేమ్ లౌడ్ క్యారెక్టరైజేషన్, వీక్ స్టోరీస్, రిపిటేటివ్ ప్రెజెంటేషన్స్ ఆడియన్స్ని బోర్ కొట్టాయి. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కంటెంట్ పరంగా బెటర్ ఉందా, ప్రమోషన్స్ వీక్ ఉండడం వల్ల రీచ్ అవ్వలేదు. ఇప్పుడు రామ్ కెరియర్ కన్ఫ్యూజన్ ఫేస్లో ఉంది, కానీ కరెక్ట్ స్క్రిప్ట్ దొరికితే తన కంబ్యాక్కి ఛాన్స్ ఉంది. అప్కమింగ్ ప్రాజెక్ట్ ర్యాపో 23ని అది రామ్ కెరియర్కి టర్నింగ్ పాయింట్ అవుతుందో లేదో చూడాలి. అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీని షేక్ చేసిన విజయ్ గీతా గోవిందం మరియు ట్యాక్సీవాలాతో యూత్ ఐకాన్ అయ్యాడు. ఒక టైంలో విజయ్ క్రేజ్ పీక్లో ఉండేది, కానీ నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ లాంటి సినిమాలు తన గ్రాఫ్ని బాగా డ్యామేజ్ చేశాయి. స్పెషల్గా లైగర్ పాన్ ఇండియా లెవెల్లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్గా నిలిచింది. ఖుషి కొంచెం రిలీఫ్ ఇచ్చినా స్ట్రాంగ్ కంబ్యాక్ కాలేదు. ఫ్యామిలీ స్టార్ కూడా ఎక్స్పెక్టెడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఇప్పటికీ విజయ్ దగ్గర స్టార్ పవర్ ఉంది, కానీ అర్జున్ రెడ్డి తర్వాత ఉన్న అన్స్టాపబుల్ మూమెంటం మాత్రం కనిపించడం లేదు. కరెక్ట్ స్క్రిప్ట్ పడితే మళ్ళీ టాప్ లీగ్లో రావడం పాసిబులే. ఆగస్ట్ 25th ఇండియా షేక్ అవుతుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. 2002లో జయంతో డెబ్యూట్ ఇచ్చిన దిల్ మరియు సై లాంటి సినిమాలతో యూత్ ఫేవరెట్ అయ్యాడు. తర్వాత వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అయింది. కెరియర్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిందని అనుకునే టైంలో వచ్చింది ఇష్క్, గుండె జారి గల్లంతైందే, హార్ట్ అటాక్ తన కెరియర్ని సేవ్ చేశాయి. తర్వాత వచ్చిన ఆతో మళ్ళీ పీక్కి చేరాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత వచ్చిన చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం, చెక్, మాచర్ల నియోజకవర్గం, రాబిన్ హుడ్, తమ్ముడు లాంటి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. ప్రాబ్లం ఏంటి అంటే సేఫ్ జోన్లో ఆడడం, రిస్క్ తీసుకోకపోవడం, యావరేజ్ స్టోరీస్ సెలెక్ట్ చేయడం. ప్రస్తుతం నితిన్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా క్లారిటీ లేకుండా ఉన్నాయి. కళ్ళు తెరిస్తే చీకటి, గుడికెళ్ళే టైం అయింది, నాన్న రాలేదా అనుకుంటే గబగబాలు ఇచ్చాను. అప్పుడు అర్థమైంది తెల్లారిందని. చెప్పు తీసుకోడతా డ్రామాలు. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడిన రవితేజ ఈడియట్, విక్రమార్కుడు, కిక్, దుబాయ్ సీను, భద్ర, రాజా ద గ్రేట్ లాంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ని డామినేట్ చేశాడు. ఒక టైంలో రవితేజ పేరు చాలు ఓపెనింగ్స్ కోసం, కానీ తర్వాత రిపిటేటివ్ స్టోరీస్, సేమ్ ఫార్ములా సినిమాలు తన